హాయ్ అండి. వెల్కమ్ టు రూపా లావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్‌లో మీరు వింటున్న కథ 'నా రౌడీ కిల్లర్'. ఈ కథలో ఈ భాగం వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ మిస్ అయిన వాళ్ళు ముందు అవి చూడండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్‌కి అందించండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సడన్‌గా ఆ! అని గట్టిగా కోపంగా అరిచి ముగ్గురిని పక్కకు తోసేసి మళ్ళీ శ్రీను, అమూల్య దగ్గరికి వచ్చేస్తూ ఉంటాడు కమలేష్. అప్పుడే అమ్ముకి కిందన చీకట్లో ఏదో తగులుతుంది. చేత్తో తీసి చూస్తే గన్. ఇంకా ఆగలేక ఒక పక్క కోపంతో మరో పక్క భయంతో కళ్ళు మూసుకుని వెనక్కి తిరిగి డమాల్ డమాల్ అని కాల్చేస్తుంది. ఒక 5 సెకండ్లు అక్కడ అందరికీ ఏం జరిగిందో అర్థం కాక షాక్లో ఉండిపోతారు. కానీ ఎవరి అరుపులు వినిపించవు. అమ్ము మెల్లిగా కళ్ళు విప్పి చూస్తుంది. కమలేష్ పక్క నుండి బుల్లెట్ వెళ్ళి వాడు కూడా కొద్దిగా షాక్లో ఉంటాడు. ఇదే మంచి టైం అని వాడు తేరుకునే లోపే శ్రీను అమ్ము చేతిలో గన్ ఒక్క ఉదుటున లాక్కుని కమలేష్కి ఈసారి కరెక్ట్గా గురిపెట్టి మిగతా 3 బుల్లెట్స్ డమాల్ డమాల్ అని కాల్చేస్తాడు. ఇంకా అక్కడంతా పూర్తి నిశ్శబ్దం. శ్రీనునే మెల్లిగా లేచి అమ్ముని పట్టుకుని కుల్ఫీ అని మెల్లిగా పిలుస్తాడు. అమ్ము షాక్లోంచి బయటకు వచ్చి కిల్లర్ అని ఏడుస్తూ శ్రీనుని కౌగిలించుకుంటుంది. నీరజ్, రాజేష్, కళ్యాణ్ కూడా గట్టిగా ఊపిరి వదిలి హమ్మయ్య అనుకుంటారు. కమలేష్ రక్తంతో కింద పడిపోయి ఉంటాడు. ఎప్పట్లాగే మన తెలుగు సినిమాల్లో లాగా బిలబిలామంటూ పోలీసులు వచ్చి ఇంకా ఏదో పెద్ద డేంజర్ ఉన్నట్లు వీళ్ళ చుట్టూ సెక్యూరిటీ లాగా రౌండప్ చేస్తారు. వాళ్ళని చూసి శ్రీను, రాజేష్లకి నవ్వాలో ఏడవాలో తెలియక ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకుంటారు. సార్, కమలేష్ చచ్చిపోయాడు, మరేం ప్రాబ్లం లేదు అని రాజేష్ చెప్పి శ్రీను వైపు చూస్తాడు. అప్పటికే షర్ట్ అంతా బ్లడ్తో తడిచిపోయి ఉంటుంది. ఇంకా లేట్ అయితే ప్రమాదం అని అంబులెన్స్కి కాల్ చేస్తాడు రాజేష్. నెక్స్ట్ డే అందరూ ఇంటికి వచ్చేస్తారు. అన్నయ్య అంటూ ఏడుస్తూ శ్రీనుని చూసి పరిగెత్తుకుంటూ వెళుతుంది తను. అమ్ము అంటూ అలేఖ్య వెళ్ళి హత్తుకుంటుంది. అందరూ అమ్ము చుట్టూ చేరిపోయి తనని ఎలా ఉన్నావు అని అభిమానంగా అడిగి కమలేష్ ఏం చేయలేదు, సేఫ్గా ఉన్నాను అని చెప్పగానే హ్యాపీగా ఫీల్ అవుతారు. తనకు ఆపరేషన్ జరిగి కళ్ళు వచ్చేసాయని తెలియగానే అమ్ము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయి తనని పట్టుకుని హత్తుకుంటుంది. సారీ అత్తయ్య, నా వల్లే అమ్ముకి ఎంత డేంజర్. ఇదిగో మీ అమ్మాయిని మీకు సేఫ్గా అప్పగించేస్తున్నాను అని శ్రీను అమ్ము చేయి తీసుకువెళ్ళి అప్పు చేతిలో పెడతాడు. అదేంటి శ్రీను అలా అంటావు? మా అమ్మాయి అయినా లేదు చనిపోయింది అని చెప్తే వెంటనే నమ్మేశాం. కానీ నీ ప్రేమే నమ్మకుండా తనని బ్రతికించింది. నీ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా వెళ్ళి అమ్ముని కాపాడి తీసుకువచ్చావు అని నవ్వుతూ అమ్ము చేతిని తిరిగి శ్రీను చేతిలోనే పెట్టి పెళ్లి తర్వాత సరిగ్గా అప్పగింతలు కూడా చేయలేకపోయాం. ఇప్పుడు చేస్తున్నా. నువ్వే నా అల్లుడివి, నా రౌడీ అల్లుడివి అని నవ్వుతుంది అప్పు. రాజేష్ గారు కూడా వచ్చి పెళ్ళైన ఇన్ని ఏళ్లలో మీ అత్త నీ ఏ విషయంలోనే నా మాట వినేలా చేయలేక చేతులెత్తేశాను. నువ్వు ఒకే ఒక్క గంటలో మార్చేశావు. నువ్వు గ్రేట్ అల్లుడు అని నవ్వుతూ అమ్మ వైపు చూసి సంతోషంగా ఉండండి అమ్మా అని ఇద్దరి తలలపై చెయ్యి వేసి దీవిస్తారు. సుజాత గారు కూడా తన పిల్లలిద్దరినీ అల్లుడిని కోడల్ని చూసుకుని చాలా ఆనందపడతారు. తలస్నానం చేసి డ్రెస్ వేసుకుని జుట్టు తుడుచుకుంటూ బాల్కనీలో నిల్చుని చూస్తూ ఉంటుంది అమ్ము. వెనక నుండి శ్రీను వచ్చి గట్టిగా కౌగిలించుకుని కుల్ఫీ అని భుజంపై తన గడ్డం పెట్టి ఏం మాట్లాడకుండా కళ్ళు మూసుకుంటాడు. అమ్మ కూడా శ్రీను టచ్ని చాలా రోజుల నుండి మిస్ అవ్వడం వల్ల ఏమీ అనకుండా శ్రీను చేతులపై తన చేతులు వేసి పట్టుకుని కళ్ళు మూసుకుంటుంది. అలా ఇద్దరు కొన్ని నిమిషాలు ఒకరి స్పర్శని ఇంకొకరు ఫీల్ అవుతూ ఉంటారు. మెల్లిగా శ్రీనుని అమ్మ చేతులు విడిపించుకుని వెనక్కి తిప్పి బొగ్గలు పట్టుకుని మెల్లిగా నుదుటిపై ముద్దు పెడతాడు. అమ్ము శ్రీను గుండెలపై తలపెట్టి నడుము చుట్టూ చేతులు వేసి పట్టుకుని కిల్లర్, అందరూ నేను చనిపోయాను అంటే నమ్మేశారు, మరి నువ్వెలా నేను బ్రతికే ఉన్నా అని అనుకున్నావు అని అడగంగానే నువ్వు నా ప్రాణం, నీకు ఏమైనా అయితే ఇక్కడ నా గుండెల్లోకి తెలిసిపోతుంది, లాంటి సినిమా డైలాగులు అయితే చెప్పను అని నవ్వి నీకేం కాకుండా చూసుకోవడమే నా లైఫ్కి ఇంపార్టెంట్ కుల్ఫీ. ఆ రోజు నేను కళ్ళు తిరిగి పడిపోయినా నీ మాటలు లేలాగా వినిపిస్తూనే ఉన్నాయి. అవేమీ కరెక్ట్గా గుర్తు లేకపోయినా నువ్వు నీరజని బ్రతిమలాడడం మాత్రం నాకు బాగా గుర్తుంది.
అలాగే అలేఖ్య హాస్పిటల్‌కి వచ్చినప్పుడు కూడా నువ్వు లేవు అనే బాధ కనిపించలేదు తన కళ్ళల్లో. అత్త మాత్రమే పాపం బాగా ఏడ్చింది. ఆ రోజు నాకు పూర్తి నమ్మకం వచ్చేసింది. ఇంటికి వచ్చాక ఇంకో విషయం గుర్తొచ్చింది అని అంటాడు అమ్ము తలపై రాస్తూ. ఏం గుర్తొచ్చింది అని అమ్ము అడుగుతుంది. మీ బావ కళ్యాణ్, ఇంకా సుబ్బారావు బాబాయ్ గారు ఒక్కసారి నన్ను భయపెట్టడానికి దినేష్ అనే గల్లీ రౌడీని తీసుకువచ్చారు. వాడు నన్ను చూడగానే భయపడి మీ మావయ్య వాళ్ళ ముందే నా కాళ్ళ మీద పడిపోయాడు. సుబ్బు బాబాయ్కి అది చూసి చెమటలు కూడా పట్టేశాయి అని నవ్వగానే, దినేష్ అంటే ఆ రోజు మార్కెట్లో మేమున్నప్పుడు వార్నింగ్ ఇచ్చి వదిలేసావు వాడేనా అని అడుగుతుంది అమ్ము. "హ్మ్. వాడే. ఆ రోజు వాడిని వెంటనే పంపేయకుండా పక్కకి తీసుకువెళ్ళి వాడికి ఒక టాస్క్ ఇచ్చాను. నేను మళ్ళీ చెప్పే వరకు నీ వెనకే ఉండి ఫాలో అవుతూ, నిన్ను ఎవరైనా టార్గెట్ చేస్తే కాపాడమని. అప్పటి నుంచి వాడు నీకు తెలియకుండానే నిన్ను ఫాలో అయ్యాడు. నిన్న హాస్పిటల్ నుండి ఇంటికి రాగానే వాడు గుర్తొచ్చాడు. ఫోన్ చేస్తే నిన్ను కమలేష్ బలవంతంగా బీహార్ తీసుకుపోయాడు అని, నువ్వు ఇప్పుడు వాడి దగ్గరే సేఫ్‌గా ఉన్నావని, ప్రెజెంట్ బీహార్‌లో వాడి కోసం వెతుకుతున్నా అని చెప్పాడు. ఆ వెంటనే నీ మెసేజ్. ఇంకా నేను ఒక్క క్షణం కూడా ఆగలేదు. నా కుల్ఫీని తెచ్చేసుకున్నా అని ఇంకా గట్టిగా హత్తుకుంటూ ఉంటాడు. ఓయ్! మెల్లిగా అంత గట్టిగా పట్టుకుంటే ఎలా కిల్లర్ వదులు అంటుంది ముద్దుగా అమ్ము. హుహు. నీకు ముందే చెప్పాగా పెళ్ళయ్యాక నన్ను భరించాల్సిందే అని. సో, ఇప్పటి నుండి ఒక గంటకి ఒక ముద్దు, ఒక హగ్గు ఇవ్వాలి అంటాడు. అవునా? ఇవ్వకపోతే అని గట్టిగా తోసి నడుం మీద చేతులు పెట్టుకుని నవ్వుతూ చూస్తూ అడుగుతుంది. చెప్పను. చేసి చూపిస్తా అని పట్టుకోవడానికి ట్రై చేయగానే శ్రీనుకి దొరకకుండా రూమంతా పరిగెడుతూ ఉంటుంది. తన కలలో కనిపించినట్లు పరిగెడుతూ ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ పరిగెడుతూ అమ్ముని పట్టుకుని బెడ్ పైకి తోసి తనపై పడిపోతాడు. కిల్లర్ వద్దు ప్లీజ్ వదులు అంటుంది. అవునా సరే వదులుతా, కానీ ఎందుకో చెప్పు అంటాడు మెడపై ముద్దులు పెడుతూ. ఎందుకంటే అని అంటున్నా కూడా అప్పటికే మత్తుగా అనిపిస్తూ ఉంటే కష్టంగా తెలివి తెచ్చుకుంటూ దీనికోసం ఒక ముహూర్తం అంటూ ఉంటుంది కిల్లర్ ప్లీజ్ అని శ్రీను తల పట్టుకుని మెల్లిగా పైకి లేపుతుంది. అమ్మ కళ్ళలోకి చూస్తూ అవసరమా కులిపి, ఎప్పుడైనా తప్పదు కదా, నాకు ఇప్పుడే కావాలిరా అంటాడు కళ్ళలోకి చిలిపిగా చూస్తూ. నో, నీ దెబ్బలు కూడా పూర్తిగా తగ్గాలి అప్పుడే, అంతవరకు వద్దు అంతే అని శ్రీను లేపి అమ్మ కూడా మెల్లిగా లేచి కూర్చుంటుంది. "హ్మ్, కానీ అంతవరకు ఉండాలంటే మాత్రం" అని మళ్ళీ లాగి పెదవులపై ముద్దు పెడతాడు శ్రీను. కొన్ని నిమిషాలు పోయాక తప్పక వదులుతాడు శ్రీను ఆమెని. బెడ్ రెస్ట్‌కి జారబడి కూర్చుంటే అమ్ము శ్రీనుని హత్తుకుని కళ్ళు మూసుకుంటుంది. అచ్చా! అంత జరిగిందా? సరే ఏమైందో చెప్పు మరి? నువ్వు లేనప్పుడు ఎవరిని ఏమడిగినా ముందు నువ్వు పోయావన్న మాట నుండే ఎత్తుతుంటే కోపం వచ్చి నాకేం చెప్పొద్దు పోండెహే అని పంపేశాను. ఇక నువ్వు వచ్చావు కదా అంటూ మళ్ళీ చుట్టూ చేతులు బిగించి, అందుకే నువ్వే చెప్పు అక్కడ ఏం జరిగిందో అంటాడు. చేతులు విడిపించుకుంటూ, ఇప్పుడు కాదులే కిలా తర్వాత చెప్తాను. నాకు ఫుల్‌గా ఆకలి వేస్తుంది. కడుపు నిండా తిని చాలా రోజులయ్యింది. అక్కడ బ్రతికి ఉండాలి కాబట్టి ఏదో కొంచెం తిని ఉండేదానిని అని అంటూనే సడన్‌గా ఏదో గుర్తొచ్చి, కిల్లర్ మర్చిపోయాను. రంగమ్మ రంగమ్మని వాడి కొట్టు అక్కడే పడేశాడు. ప్లీజ్ పద మనం వెళ్ళి తనని కాపాడాలి అని కంగారుగా లేచి నిల్చుంటుంది. హ్మ్. డౌట్ లేదు. మీది బొబ్బిలై ఉంటుంది. ఎప్పుడు చూడు మీ ఫ్యామిలీ అందరికీ గాబరా కంగారేనే. ఎందుకంత ఆత్రం? రంగమ్మ సేఫ్‌గానే ఉంది. హాస్పిటల్‌లో ఉన్నారు. కొంచెం తగ్గగానే ఇక్కడికి తీసుకురమ్మని మనిషిని పెట్టి వచ్చాలే అని తీరిగ్గా వెనక్కి వాలి 2 చేతులు పైకెత్తి ఒళ్ళు విరుచుకుంటూ ఉంటాడు శ్రీను. నిజమా కిల్లర్? అని మొహం వెలిగిపోతూ ఐ లవ్ యూ ఉమ్మా అంటూ వచ్చి శ్రీను బుగ్గపై గట్టిగా ముద్దు పెడుతుంది. రాక్షసి! ఇలా ఏదో ఒకటి చేస్తుంటేనే ముద్దు పెడతావా? లేదంటే నీ అంతటా నీకు ముద్దు పెట్టాలని అనిపించదా? అని అమ్ముని తోసి మొహం పక్కకు తిప్పుకుంటాడు. అయ్యో అదేం లేదు కిల్లర్ మరేమో అని క్యూట్‌గా ఫేస్ పెట్టి చెప్పడం ఆపేసి చున్నీని వేలుతో చుడుతూ చూస్తూ ఉంటుంది. మరేమో అని శ్రీను అనగానే ఆకలిరా ప్లీజ్ కిల్లర్ అని పొట్టపై రుద్దుకుంటూ ముద్దుగా అడుగుతుంది. కదా మర్చిపోయా పద అంటూ ఒక్కసారిగా పైకి లేచి అమ్ము చేయి పట్టుకుని ఇద్దరు కిందకి దిగుతారు. అలా మెట్లపై నుండి నవ్వుతూ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని వస్తూ ఉంటే కిందన అందరూ హాల్లో కూర్చుని మాట్లాడుతూ వీళ్ళని చూసి ఎంత బాగున్నారు ఈ జంట, జీవితం అంతా వీళ్ళు ఇలానే సంతోషంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు.
ఈలోపు అమ్మ అని పిలుస్తూ అకీరా పరిగెత్తుకుంటూ వచ్చి అమ్ముని చుట్టేస్తుంది. అకీరా తల్లి అని అమ్ము కూడా ఎత్తుకుని ముద్దులు పెట్టి చిన్నగా ఏడుస్తూ, నిన్ను మళ్ళీ చూస్తానో లేదో అనుకున్నా అని కళ్ళు తుడుచుకుని, పద అమ్ము తిందామా అని అడుగుతుంది. అమ్మని తెచ్చేసావు థ్యాంకు నానా అంటుంది శ్రీను చూసి. శ్రీను కూడా అకీరాని ఎత్తుకుని ముద్దు పెడతాడు. అందరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎలా ఉంది నాన్న నీకు అని సుజాత అడుగుతారు. శ్రీను రాజేష్ వైపు చూస్తూ, నిన్న జరిగింది కానీ అమ్మ వాళ్ళతో చెప్పేశావా అని కళ్ళతోటే సైలెంట్గా అడుగుతాడు. లేదు బావా అని తల అడ్డంగా ఊపగానే, బాగానే ఉందమ్మా, మెడిసిన్ వాడుతున్నా కదా, ఇంకొన్ని రోజులు అంతే పూర్తిగా తగ్గిపోతుంది అంటాడు. వాళ్ళ మాటలు విని ముందు రోజు శ్రీను కడుపు నుండి కారిన బ్లడ్ గుర్తొచ్చి తన వల్లే అనిపించి కామ్గా ప్లేట్లో వేలు కదుపుతూ డల్ అయిపోతుంది అమ్ము. శ్రీను చూస్తూనే ఉంటాడు. ఎడమ చెయ్యి అమ్ము భుజంపై వేసి ఏం కాదు అన్నట్లు కళ్ళార్పుతాడు. అమ్ము కూడా చిన్నగా నవ్వి మళ్ళీ తింటూ ఉంటుంది. బావా మనకి కొంచెం బయట పని ఉంది, నువ్వు రాగలవా, లేదంటే కొంచెం రెస్ట్ తీసుకుంటావా అని అడుగుతాడు రాజేష్. లేదు ఐఆమ్ ఓకే బావా అని భోజనం చేసేసి చేయి కడుక్కుని అమ్మ వైపు చూసి త్వరగా వచ్చేస్తాను అని బుగ్గపై మెల్లిగా కొట్టి నవ్వుతూ రాజేష్ శ్రీను బయటకు వెళ్ళిపోతారు. ఇంక ఇంట్లో అందరూ ఒకే దగ్గర ఉండి మొదటిసారిగా ప్రశాంతంగా హ్యాపీగా అనిపించి కూర్చుని మాట్లాడుకుంటూ అకీరాతో ఆడుకుంటూ ఉంటారు. బయటికి వెళ్ళి కారులో కూర్చుంటూ ఏమైంది బావా, ఇంత అర్జెంటుగా ఎక్కడికి వెళుతున్నా, అంతా బాగానే ఉంది కదా అని అనుమానంగా శ్రీను అడుగుతాడు. అంతా బాగానే ఉంది బావా, డిఐజీ గారు నువ్వు వచ్చాక మనల్ని ఒకసారి ఆయన్ని కలవమన్నారు, సో ఒకసారి కలిసి వచ్చేద్దాం అంటాడు. అవునా సరే అని ఇద్దరు డిఐజీ ఆఫీస్కి బయలుదేరతారు. అక్కడికి వెళ్ళేసరికి టౌన్లో ఉన్న పోలీసులు అందరినీ రమ్మని చెప్పి ఏదో మీటింగ్ అరేంజ్ చేస్తారు డిఐజీ. బయట కాసేపు వెయిట్ చేశాక, మీటింగ్ అయిపోతుంది సార్, డిఐజీ గారు మిమ్మల్ని రమ్మన్నారు అని ఒక కానిస్టేబుల్ వచ్చి పిలుస్తాడు. వస్తున్నాం అని ఇద్దరూ లేచి ఆ రూమ్లో వైపు నడుస్తూ ఉంటారు. సడన్గా సార్ అని వెనక నుండి పిలిచేసరికి ఇద్దరు ఆగి వెనక్కి తిరిగి చూస్తారు. ఆ కానిస్టేబుల్ ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చి, మీరు మీరు శ్రీనగరే కదా సార్, నేను సార్ మార్కెట్ ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ని, వంశీని అంటాడు. రాజేష్ ఎప్పుడూ ఫోన్లో మాట్లాడడమే కానీ డైరెక్ట్గా చూడడు. ఇప్పుడు వంశీ అని పేరు చెప్పగానే గుర్తొచ్చి, వంశీ నువ్వా, బాగున్నావా, చాలా రోజులైంది మాట్లాడి, నీతో ఫోన్లో మాట్లాడేది నేనే అంటాడు. అవును సార్ బాగున్నాను, ఇప్పుడు మన ఊర్లోనే వేరే స్టేషన్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది, అందుకే మీతో కాంటాక్ట్ మిస్ అయ్యాను, మీరు సార్ బాగున్నారా అని అభిమానంగా అడుగుతాడు. ఇద్దరు నవ్వుతూ తల ఊపుతారు. సార్ మర్చిపోయాను, మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి సార్ అని పాకెట్లో నుండి తన మొబైల్ బయటికి తీస్తాడు. అమ్ము మేము ఇంకా బయలుదేరుతాం తల్లి అంటారు రాజేష్ గారు. అదేంటి నాన్న అప్పుడేనా అని అనగానే, ఊరిలోనే కదమ్మా, మళ్ళీ వస్తూనే ఉంటాంగా అని అప్పు వైపు చూడగానే, అప్పు అమ్ము దగ్గరికి వచ్చి, జాగ్రత్త అమ్ము, మన ఇంట్లోలో కాదు, అల్లరి చేయొద్దు, నువ్వింకా చిన్నపిల్లవి కాదు ఓకేనా అని తలపై చెయ్యి వేసి చెప్తూ ఉంటుంది. అప్పుడే అలేఖ్య, నీరజ్, కళ్యాణ్ కూడా వచ్చి బాయ్ అంటారు. అందరూ ఒకేసారి వెళ్ళిపోతూ ఉంటే ఏదోలా అనిపిస్తుంది అమ్ముకి. అదంతా చూసి తను వచ్చి, వదిన నీకు బోర్ కొడితే మనమే వెళ్ళిపోదాం ఓకేనా అని నవ్వుతూ అందరికీ బాయ్ చెప్తారు. వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే బయటికి వచ్చి అలా కార్లు అన్నీ వెళ్ళేవారు బయట నిల్చుని చూస్తూ ఉంటుంది అమ్ము. ఈలోపు లక్ష్మమ్మ వచ్చి, అమ్మ నేను అన్నట్లుగానే మొత్తానికి నువ్వు ఇంటి కోడలివి అయిపోయావు చూసావా అని నవ్వుతుంది. అమ్ము కూడా పాత రోజులు తలుచుకుని నవ్వుతుంది. డిఐజీ శ్రీను రాజేష్లని ఎందుకు పిలిచారు, వంశీ శ్రీను వాళ్ళతో ఏం చెప్పబోతున్నాడు తెలుసుకోవాలంటే మరి నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. అలాగే స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.